పెద్ద కుట్ర. రాళ్ల కటింగ్ మిషన్ల కొనుగోలులో భారీ స్కెచ్. అర్హత లేని కంపెనీల పేరు తీసుకునే యత్నాలు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన మైనింగ్ గనుడు లోగుట్టు బయటకు రావడంతో చివరిలాగిన దోపిడీ. ప్రభుత్వం మారడంతో తాజాగా దస్తరాలు మాయం. జగన్ ప్రభుత్వంలో ఏ పథకం చేపట్టే దాని వెనక స్వప్రయోజనాలు ఉన్నట్టు ఇప్పటికే అనేక అంశాలు బయటపడింది. తాజాగా సర్వేరాళ్ల వెనక నడిచిన కథ బయటకు వచ్చింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థను తన జేబు సంస్థగా మార్చుకుని దాదాపు 4 ఏళ్ల పాటు ఊడ్ చేసిన ఇన్ఛార్జి ఎండి విజి వెంకటరెడ్డి ఇంతకాలం చేసిన దోపిడీ పర్వాలు అడ్డగోలు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సర్వేరాళ్ల తయారీ యూనిట్ల ఏర్పాటు, యంత్రాల కొనుగోళ్లలో భారీ స్కెచ్ వేసినట్టు తాజాగా వెళ్లైంది. అర్హత లేని సంస్థలకు టెండర్లు అప్పగించి కోట్లు కొట్టేయాలని చూసినట్టు బయటపడింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే, సర్వేరాళ్ల వెనక దాగిన కుట్రది. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 చోట్ల సర్వేరాళ్ల కటింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో వెంకటరెడ్డితో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి డిప్యుటేషన్ మీద ఏపీఎండీసీకి వచ్చి టెండర్లు ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం బోస్ కలిసి భారీగా లబ్ధి పొందడానికి చూశారు. ఒక్క యూనిట్కి 12 నుంచి 13 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే ఓ అధికారి రాజస్థాన్ వెళ్ళి విచారణ చేస్తే 3 నుంచి 4 కోట్లకు లభిస్తుందని గుర్తించారు. విషయాన్ని గోప్యంగా ఉంచి టెండర్లు పిలిచారు. ఇదే సమయంలో ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ బోస్ తనకు పరిచయం ఉన్న ఒడిశాకు చెందిన ఉత్కల్ అనే కంపెనీకి రంగంలోకి దించారు. దాంతోపాటు మరో 2 కంపెనీలతో బిడ్లు వేయించారు. ఒకే వ్యక్తి 3 కంపెనీల్లోని డైరెక్టర్గా ఉన్న నిబంధనలకు నీళ్లు వదిలి టెండర్లు అప్పగించారు. బాపట్ల జిల్లా బల్లికొరవలో మొదటి యూనిట్ ఏర్పాటు చేయించి సొమ్ము చెల్లించారు. అయితే ఏపీఎండీసీ బోర్డు సమావేశంలో దీనిపై రచ్చ జరిగింది. ఉత్కల్ సంస్థకు మిషనరీ సరఫరా చేసే అర్హత లేదనేది వైద్య సంబంధిత వస్తువులు తయారు చేసే సంస్థ అని ప్రస్తావించారు. దానికి టెండర్ ఎలా కట్టబెట్టారంటూ ఏపీఎండీసీ చైర్మన్ ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ సంస్థ ఉన్నతాధికారులు కేదార్నాథ్ రెడ్డి, సదానియల్ లక్ష్మణరావులతో కమిటీ వేశారు. వాళ్ళు కూడా టెండర్లో ఉల్లంఘనలు జరిగాయని నివేదిక ఇచ్చారు. దీని మీద గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది విచారణకు ఆదేశించగా అంతా సవ్యంగానే జరిగిందంటూ వెంకటరెడ్డి నివేదిక పంపి చేతులు గడిగేసుకున్నారు. సీఎంఓలని కీలక అధికారి ద్వారా ఎటువంటి చర్యలు లేకుండా చూసుకోగలిగారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 160 కోట్లతో చైనా యంత్రాలు తెచ్చే వ్యూహం పన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇట్లాంటి కుంభకోణాలు 1 by 1 వెలుగులోకి వస్తాయి. గత ప్రభుత్వం టైంలో కుంభకోణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. అదే సందర్భంలో వీటి మీద